సరే, నేరుగా విషయానికి వచ్చేద్దాం. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్లలో ఒకటి అని మనందరికీ తెలిసిందే. దశాబ్దాల క్రితం మన దేశంలో రైళ్లు కూతపెట్టిన నాటి నుండి ఈ బృహత్తరమైన వ్యవస్థ ఎక్కడా ఆగకుండా సజావుగా సాగిపోతూనే ఉంది. అయితే ఈ పురోగతి వెనుక ఎవరికీ కనిపించకుండా నిరంతరం శ్రమిస్తున్న ఒక అదృశ్య శక్తి ఉందన్న విషయం బహుశా చాలామంది గమనించి ఉండరు. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్లో భారతీయ రైల్వేల వెన్నెముకగా నిలిచే ఆ అజ్ఞాత వీరుల గురించి, అంటే మన ట్రాక్ మెయింటెనర్ల జీవితాల గురించి లోతుగా తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే వీరే మన రైలు మార్గాల అసలైన సంరక్షకులు. ఒకసారి ఆలోచించండి, ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో అత్యంత సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. రాత్రిపూట రైల్లో ఎంతో ప్రశాంతంగా గాఢంగా నిద్రపోతున్నప్పుడు మన ప్రాణాలు ఒక వర్గం చేతిలో ఎంత భద్రంగా ఉన్నాయో ఎప్పుడైనా అనిపించిందా? అవును. ఏమాత్రం పరిచయం లేని లెక్కలేనన్ని ప్రాణాలు ఈ ట్రాక్ మెయింటైనర్ల అప్రమత్తత మీదే పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం కదూ. అసలు ఈ కనిపించని రైల్వే సంరక్షకులు ఎవరు? వీరినే సాధారణంగా గ్యాంగ్ మ్యాన్ లేదా ట్రాక్ మెయింటైనర్లు అని పిలుస్తుంటారు. వీరు కేవలం రైల్వే ఉద్యోగులు మాత్రమే కాదు, వాస్తవానికి వీరు రైల్వే పట్టాల కంటి పాపలు. ప్రతి రైలు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా తన గమ్యాన్ని చేరుకుంటోందంటే దానికి ప్రధాన కారణం వీరు అహర్నిశలు చిందించే చెమటచుక్కలే. వీరి శారీరక శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ల పని ఏదో ఆఫీస్లో ఏసీ కింద కుర్చీలో కూర్చుంచేసేది కాదు. ప్రతిరోజూ ఎన్నో కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ల వెంట వాళ్లు కాలినడకన వెళ్లాల్సిందే. ఆ కఠినమైన ఇనుప పట్టాలమీద గుచ్చుకునే కంకరరాళ్ల మధ్య ఎడతెగని నడక సాగిస్తూనే ఉంటారు. ఎంతో విశాలమైన ఈ రైల్వే నెట్వర్కును వాళ్లు ప్రతిరోజూ నిశితంగా కాపలా కాస్తూనే ఉంటారు. ఇక వారి కఠినమైన రోజువారీ దినచర్య విషయానికి వస్తే, ఫీల్డ్లో వాళ్లెదుర్కొనే వాస్తవ పరిస్థితులు మనం కలలో కూడా ఊహించలేనంత సవాలుగా ఉంటాయి. ఇది ఉదయం 9కెళ్ళి సాయంత్రం 5కి ఇంటికొచ్చే సాధారణ డ్యూటీ ఎంతమాత్రం కాదు. వాళ్ల రోజువారీ షెడ్యూల్ను ఒక్కసారి గమనిద్దాం. తెల్లవారుజామునే అత్యంత కఠినమైన పట్రోలింగ్తో వాళ్ల రోజు మొదలవుతుంది. ఆ తర్వాత పగటిపూట ట్రాక్ నిర్వహణ పనులు చూడాలి. ఒకవేళ అకస్మాత్తుగా వాతావరణం మారిపోయిందా, వెంటనే దాని పర్యవేక్షణ కూడా వాళ్లే చూసుకోవాలి. ఇక రాత్రిపూట సంగతి సరేసరి. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కటిక చీకట్లో ప్రత్యేక నైట్ పట్రోల్ చేస్తూ పట్టాలను గమనించాలి. క్షణం కూడా తీరిక లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండే ఒక సైకిల్ లాంటిది వాళ్ల దినచర్య. ఇక వాతావరణంతో వీరు చేసే పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకవైపు చర్మం కాల్చేసే మండే ఎండ, మరొకవైపు కళ్ళు మూసుకుపోయే కుంభవృష్టి, ఇంకోవైపు రక్తం గడ్డగట్టే కొరికే చలి. అయినా సరే వాతావరణం ఎలా ఉన్నా ప్రకృతితో పోరాడుతూ తోటి పౌరుల ప్రాణాలను కాపాడుతున్నామనే గర్వంతో వాళ్లు తమ డ్యూటీకి హాజరవుతారు. వర్షమైనా చలి అయినా వాళ్లు బయట ఫీల్డ్లో ఉండాల్సిందే, ట్రాక్ మీద నడవాల్సిందే. ఇంతటి కఠినమైన నడక, ఆ వాతావరణంతో పాటు వాళ్లు మోసే బరువు కూడా ఊహకు అందనిది. ట్రాక్ పనులు చేయడానికి కావలసిన భారీ పరికరాలు, ట్రాలీలు, ఎంతో బరువుండే ఇనుప జాక్లు, ఇంకా రకరకాల హ్యాండ్ టూల్స్, ఇవన్నీ వాళ్లు తమ వెంట ట్రాక్ల వెంబడి మోసుకువెళ్లాలి. కిలోమీటర్ల కొద్దీ నడుస్తూనే ఈ బరువైన సామాగ్రిని మోయడం వాళ్ల శారీరక భారాన్ని ఎంతగా పెంచుతుందో ఒకసారి ఊహించుకోండి. కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు సుమా, సాంకేతిక ఖచ్చితత్వం మరియు భద్రత విషయంలో వీరు అత్యుత్తమ నిపుణులు. భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన ఖచ్చితమైన కొలతలను వాళ్లు ప్రతిరోజూ మైదానంలో పక్కాగా సరిచూస్తుంటారు. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ట్రాక్ గేజ్ గురించి. అసలీ ట్రాక్ గేజ్ అంటే ఏంటి? చాలా సింపుల్. రెండు పట్టాల మధ్య ఒక నిర్దిష్టమైన దూరం, అలైన్మెంట్ ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. ఆ కొలతల్లో ఏమాత్రం అంటే మిల్లీమీటర్ల తేడా వచ్చినా సరే రైలు పట్టాలు తప్పే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి తలెట్టుతుంది. అందుకే ఈ ట్రాక్ గేజ్ను అత్యంత నిశితంగా కొలిచి సరిచేయడం ఈ గ్యాంగ్ మ్యాన్ చేసే విధుల్లో చాలా చాలా ముఖ్యమైనది. ఇకపోతే ట్రాక్ల కింద ఉండే రాళ్ల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దాన్ని టెక్నికల్ భాషలో బ్యాలెస్ట్ అంటారు. ఆ రాళ్లు ఊరికే అక్కడ పడి ఉండవు. 100 టన్నుల బరువున్న రైళ్లు వెళ్తున్నప్పుడు ఆ భారీ బరువును సమానంగా పంచడానికి, పట్టాలు పక్కకు జరగకుండా స్థిరంగా ఉంచడానికి అవి ఎంతో ముఖ్యం. ఈ కంకరరాళ్లను ఎప్పటికప్పుడు సర్దుబాటు చేస్తూ ట్రాక్ ఎత్తుపల్లాలు లేకుండా సమతలంగా ఉండేలా చూడటం వాళ్ల ప్రధాన బాధ్యతల్లో ఒకటి. వీళ్లు పరిశీలించే చిన్న చిన్న పరికరాలు సైతం ప్రాణాలను నిలబట్టేంత ముఖ్యమైనవి.
పట్టాలపై ఏవైనా కంటికి కనిపించని పగుళ్లున్నాయా? రెండు పట్టాలను కలిపే ఆ ఇనుప ఫిష్ ప్లేట్లు భద్రంగా ఉన్నాయా? ట్రాక్ బోల్టులు, క్లిప్స్ ఏమైనా వదులుగా అయ్యాయా? ఇలా ప్రతిదాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో తనిఖీ చేస్తారు. ఎందుకంటే వాళ్లు చేసే ఒక చిన్న పొరపాటు లేదా వాళ్లు గమనించకుండా వదిలేసిన ఒక చిన్న లోపం ఎంతటి పెను విషాదానికి దారితీస్తుందో వాళ్లకు బాగా తెలుసు. సరే, సాధారణ రోజుల్లో పరిస్థితి ఇలా ఉంటే, తీవ్ర వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. వరదలు ముంచెత్తినప్పుడు, భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు లేదా భయంకరమైన గాలివానల సమయంలోనే ట్రాక్ దెబ్బతినే అవకాశాలు అత్యధికం. ఆ క్షణాలు అక్షరాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. అప్పుడే వాళ్ల బాధ్యత మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఒకవేళ ట్రాక్లో ఏదైనా ప్రమాదం కనిపిస్తే క్షణాల వ్యవధిలో వాళ్ళు స్పందించాలి. ఒక సంఘటన ఊహించుకోండి. అర్ధరాత్రి కుండపోత వర్షం పడుతోంది. ఒక ట్రాక్ వంతెన దెబ్బతిన్నట్లు ఒంటరిగా విధుల్లో ఉన్న ఒక ట్రాక్ మెయింటైనర్ గుర్తించాడు. ఏమాత్రం ఆలోచించకుండా ముందుకెళ్లి ప్రాణాలకు తెగించి ట్రాక్పై భారీ శబ్దంతో పేలే డెటోనేటర్లు అమర్చి చేతిలో రెడ్ ఫ్లాగ్ ఊపుతూ వందలాది మంది ప్రయాణికులతో వేగంగా దూసుకువస్తున్న రైలును త్రుటిలో ఆపిన సందర్భాలు మన రైల్వే చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ముందుగా లోపాన్ని గుర్తించడం, వెంటనే అధికారులను అప్రమత్తం చేయడం, ఆపై డెటోనేటర్లు, రెడ్ ఫ్లాగ్స్ వాడి రైలును ఆపడం. ఇదంతా అక్షరాల ప్రాణాలను పడంగా పెట్టడమే. ఇంతటి క్లిష్టమైన, ప్రమాదకరమైన పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి ఒక ట్రాక్ మెయింటైనర్కు ఎలాంటి లక్షణాలుండాలి? ఇది కేవలం ఒకే ఒక్క వ్యక్తి చేసే పని కాదు. ఇది అద్భుతమైన మానవ నైపుణ్యాలు, సమన్వయంతో ముడిపడి ఉన్న గొప్ప ప్రక్రియ. వీళ్ళు ఎప్పుడూ ఒంటరిగా పనిచెయ్యరు. ఒక మేట్ లేదా కీమెన్ నాయకత్వంలో అందరూ ఒకే జట్టుగా, అంటే ఒక గ్యాంగ్గా కదిలి పనిచేస్తారు. ఫీల్డులో ఒకరికొకరిచ్చే భరోసా, ఆ సమన్వయం వల్లే అత్యంత ప్రమాదకరమైన పనులను సైతం వాళ్లు అంత సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతున్నారు. ఇక్కడ టీంవర్క్ అనేది ఒక ఆప్షన్ కాదు, అది 100% తప్పనిసరి. అందుకే వీరికి శారీరక దృఢత్వం ఎంత ముఖ్యమో కఠినమైన క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. ట్రాక్పై ఉన్నప్పుడు ప్రతి క్షణం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రైలు ఏ నిమిషంలో ఏ వైపునుంచి వస్తుందో తెలియని పరిస్థితి. భద్రతా నియమాల పట్ల వాళ్లకుండే లోతైన అవగాహన, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఒక జట్టుగా పనిచేసే ఆ విధానమే వాళ్ల ప్రాణాలను, అలాగే మన ప్రాణాలను సైతం కాపాడుతోంది. మనం ప్రయాణంలో గమ్యం చేరుకున్న ప్రతిసారీ రైల్వే వ్యవస్థ ఎంత బాగుందో అని అభినందిస్తూ ఉంటాం. కాని ఆ సురక్షితమైన ప్రయాణం వెనుక ఎవ్వరికీ కనిపించకుండా, ఎలాంటి ప్రశంసలు ఆశించకుండా తమ రక్తాన్ని, చెమటను ధారపోస్తున్నది ఈ శ్రామికులే అన్న సత్యం మనం మర్వకూడదు. దేశంలోని పౌరులందరూ, మనందరం ఈ కార్మికుల సామూహిక శ్రమపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాం. వీరు నిజంగా ఎలాంటి సందేహం లేకుండా అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ప్రయాణికుల భద్రత పట్ల వాళ్లకున్న అంకితభావం ఎంత గొప్పదంటే, రాత్రింబవళ్లు కష్టపడి కోట్లాది ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డ్యూటీ చేస్తుంటారు. వీరు దేశానికందిస్తున్న సేవలు అత్యంత గౌరవప్రదమైనవి మరియు మన దేశ రవాణా వ్యవస్థకు అత్యంత కీలకమైనవి. చివరిగా ఒక చిన్న ఆలోచన. మరుసటిసారి మనం రాత్రిపూట రైల్లో సురక్షితంగా, ప్రశాంతంగా ప్రయాణిస్తున్నప్పుడు ఆ కటిక చీకటిలో, హోరుమని కురుస్తున్న వానలో లేదా గజగజ వణికించే చలిలో ఆ రైలు మార్గాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ అజ్ఞాత వీరులను ఒక్కసారైనా మనస్ఫూర్తిగా తలుచుకుందాం. వారి శ్రమకు ఒక సెల్యూట్ చేద్దాం. అప్పటివరకు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు